ఒక 10-15 రోజుల్లో జరగబోతుంది ఇదంతా. క్యాంపెయినింగ్ చూస్తేనేమో అటు కూటమి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రజలు అయితే విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఓవరాల్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? అంటే నిన్న కేసీఆర్ గారు అన్నట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమాత్రం లేదండి. అది పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు పబ్లిక్. ఇప్పుడు కేసీఆర్ ఎనాలిసిస్ ఇంకొకళ్ళు ఎనాలిసిస్ కాదు కావాల్సింది. అక్కడ పరిస్థితులు అయితే చాలా దారుణంగా హృదయ విదారకంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. మొత్తం అన్ని రీజన్లు ఇంక్లూడింగ్ 3 రీజన్స్, ఆంధ్ర, రాయలసీమ, అన్ని వైపులా. ఇక ఇప్పుడు ఈ టైంలో కూడా వస్తుందనేది ఒట్టి మాట పిచ్చి మాట. అది దేశంలో ఎవరు లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంకింగ్ మొత్తం రేపు వైఎస్ఆర్సీపీకే పడబోతుందని చెప్పి పథకాలు అంతకుముందు గవర్నమెంట్లు ఇచ్చినాయండి. ఇప్పుడే కొత్తగా ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినవి కావు. ఇందిరాగాంధీ టైం నుంచి ఏదో రకంగా ఉన్నాయి. అసలు వీటన్నిటికీ చేసిన ఎన్టీఆర్ మరి ఎన్ని చేసినట్టు? అలాంటిది ఎన్టీఆర్ అయితే పక్కన పెట్టారు కదా. అలాగే చంద్రబాబు ఇవన్నీ అంతకుముందు ఉన్నాయే, ఆయన పక్కన పెట్టారు. మొన్న కేసీఆర్ అన్నీ ఇచ్చాడు, ఆయన పక్కన పెట్టారు. అది వేరు. లా అండ్ ఆర్డరు అరాచకం వేరు. సంక్షేమ పథకం ఒకటే నిలబెడుతుంది అనేది ఒట్టి మాట అండి. లా అండ్ ఆర్డరు అరాచకం ఇవి మెయిన్. అంతకుముందు ఇవ్వలేదా? అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు మన సంక్షేమ పథకాలు, మరి పోయాడు కదా. అంతే, అదేనంతే ఇదేనంతే. తెలంగాణలో మార్పు కోరుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. ఇంతకన్నా ఎక్కువగా 10 times అని అనుకుంటున్నాం. కాదు చెబుతానికి భయపడి ఉండవచ్చు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉండగా ఎవరినైనా అడిగి నువ్వు ఎవరికి వేస్తారంటే వైఎస్ఆర్సీపీ అంటారు. ఎందుకంటే పథకాలు ఉన్నాయి. లేకపోతే పిచ్చకొట్టుడు పథకం అనేది ఇంకోటి ఉంది, లోపలేసి బాధటం. ఆ పిచ్చకొట్టుడు పథకం నుంచి తప్పించుకోవాలంటే ఇక అదే చెబుతారు. సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు అటు కూటమికి, ఇటు పక్క? అది చెప్పలేమండి. అదేంటంటే లోకల్ స్థానికమైన లీడరు, వాళ్ళ ఆర్గనైజేషను, పోల్ మేనేజ్మెంట్ని బట్టి అటు ఇటు అవ్వచ్చు, కానీ కంఫర్టబుల్గా వస్తుంది. ఐ థింక్ 130+, 130 to 140 మధ్యలో కంఫర్టబుల్గా వస్తుంది. కూటమికి 130 to 140 వచ్చే అవకాశం. ఎస్, ఇప్పుడు జనం అన్నట్టు 160 170 కాదు, కానీ బట్ కంఫర్టబుల్ మెజార్టీ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి తెలంగాణలో ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సీట్లు పెంచుకునే అవకాశం. బీఆర్ఎస్ కూడా ఏమంటున్నారంటే మాకు ఈసారి 6 నుంచి దాదాపు 10 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. కానీ బీఆర్ఎస్కి 2 వరకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ వీక్ అయిపోయినాయి, అన్ని పాకెట్లు. ఇంకా అవుతుంది. ఈ 20 daysలో ఇంకెంత వీక్ అవుతుందో తెలియదు. ఫర్దరు ఒక 2 to 3 ఏమైనా ఉంటుందేమో కానీ ఛాన్స్. లాస్ట్, తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవడానికి, అటు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి అంటే ప్రజలు ఒక రీజన్ చెప్పండి సార్, దీనివల్ల వీళ్ళు ఓడిపోతున్నారు అనే దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి అసలు అక్కడ లేదండి, రూలింగ్ లేదు. 5 years నుంచే జనం అన్ని రకాలుగా హింసించబడుతూ ఉంటారు రెండు అని. అసలు నేను ఆల్ ఆస్పెక్ట్స్ ఒక రకంగా అని కాదు కదా. ఇప్పుడు ఇది బటన్ నొక్కి కొంతమందికి పేమెంట్లు వేసినంత మాత్రాన అది ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అది ఏదో కొద్దిలో ఫస్ట్లో జేజేలు అంటారు, కానీ ఇక రాను అది ఇక అలవాటు అయిపోతుంది. సంక్షేమ పథకం అనేది ఫర్దర్ ఎప్పుడు నిలబెట్టదండి. ఇంకో వచ్చేవాడు ఇంక ఎక్కువ ఇస్తాడు అని ఒక ఆశ, లేదు అంటే ఇది ఒక రకమైన బోరు కూడా. నెలకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఒక సైడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక సైడు ఇటు కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ వాళ్ళ ప్రచారంలో ముందుకెళ్తున్నారు షర్మిలారెడ్డి గారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య అండి వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన సిస్టర్స్ ఇవన్నీ అసలు ఇప్పుడు కాలు కదపకుండా చేస్తున్నారు. గడప జిల్లాలోనే బిగించేస్తున్నారు. అది కొంచెం ఇంకెక్కువ ఇబ్బందికరం. సీటు పోతుందా వస్తుందా అనేది కాదు, గడపకు బహుశా గెలవచ్చు పులివెందుల. కానీ వాళ్ళు ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారంటే వీళ్ళెటు కదలనివ్వకుండా చేస్తున్నారు. అది వివేకానంద రెడ్డి ఇష్యూ అనేది కనుక కడపలో వర్కౌట్ అయితే కడపలో కూడా మెజార్టీ సీట్లు పోగొట్టుకుంటాడు. అంటే ఫైనల్గా అంటే అభివృద్ధి పథకాలు రెండు కళ లాంటి ఈ రెండు సమానంగా వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి కూటమి రావాలని చెప్పి చాలామంది అంటున్నారు. అలా అభివృద్ధి సంక్షేమ పథకాలు సమానంగా అందించిన చంద్రబాబు నాయుడు గారు 2019 ఎందుకు ఓడిపోయారంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు చెప్తుంది కూడా అదే. సంక్షేమ పథకాలే జగన్ కేసీఆర్ని నిలబెట్టవండి. ఇవన్నీ ఇంతకుముందు ఇచ్చినాడు. సంక్షేమ పథకాలు 2 ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. 2019లో ప్రజలు ఓడించారు. దేనికి అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ ఇందాక నేను మాట నన్ను గుర్తుంది, వచ్చేవాడు ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడేమోనని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2000 ఇచ్చాడు, ఈయన 3 అంటున్నాడు. రేపు 4 ఇస్తాడో మళ్ళీ చంద్రబాబు వచ్చేది ఒకటి ఉంటుంది.
ఇది కూడా కొంత ఉంటుందండి. నాయకుల్లో మార్పు కాదు, ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వస్తేనే. ఇన్ని మాటలు అనవసరం, అంతే. మీరు 5,000 ఇస్తారంటే మీకే వేస్తారు, పబ్లిక్ ఇది కరప్టే టోటల్లీ. అంతేగాని ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎంత చేసినా కూడా వాళ్ళు పక్కన పెట్టాలనుకుంటే పక్కన పెడతారు. రకరకాల ఫీలింగులు, కాస్ట్ ఫీలింగు, రిలీజియన్ ఫీలింగు, రీజనల్ ఫీలింగు, ఇవన్నీ ఎక్కువ ప్లే చేస్తున్నాయి తప్ప ఇవి అసలు యాక్చువల్గా ఎంత కష్టపడ్డాడు అనేది పక్కన పెట్టేస్తున్నారు అందరూ. డబ్బు ఈసారి ఎంతవరకు ప్రభావం చూపించబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈసారి ఎక్కువ చూపించకపోవచ్చు అండి, ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ జనాలకి దాని మూలంగానే అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వదు. ఖర్చు విపరీతంగా అవుతుంది అన్ని పార్టీలకి, బట్ దాంతోనే గెలుస్తారని కాదు. ఆల్రెడీ ఎవరి కాళ్ళకి మైండ్లో అక్యుములేట్ అయి ఉందండి బాధ, పెయిన్. ఆ పెయిన్ అంతా ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వాలి, దానికోసం వెయిటింగ్. 13వ తారీఖు రోజుల్లోనే 13వ తారీఖు కోసం వెయిటింగ్. ఏంటంటే ఆ పెయిన్ డిశ్చార్జ్ కోసం, అంతే, పెయిన్ రిలీఫ్ కోసం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు, ఏంటి జస్ట్ ఇంకా ఒక 10-15 రోజుల్లోనే ఎలక్షన్ మూడ్లోకి, అంటే ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పటికే ప్రజల్లో ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, విస్తృతంగా పర్యటన చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రజలైతే స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని చెప్పి దాదాపు కొన్ని సర్వేలు అయితే కూటమికి అనుకూలంగా ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నారని చెప్పి కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాయి. నిన్న కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు మాకున్న సమాచారం బట్టి అని చెప్పి కూడా ఒక డిబేట్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎంతవరకు మనం నమ్మకం అది, కేసీఆర్ గారు కూడా నమ్మకం అది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. నేనేమనుకుంటున్నాను, కేసీఆర్ ఏమనుకుంటున్నారు అనేది కాదు కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలో తెలియగల ఆంధ్ర వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తప్పకుండా ఓటేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. తెలంగాణలో కూడా అదే జరిగింది, ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. భారతదేశం మొత్తం మరి వేవ్ అల్టా ఉంది కదా, సో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పష్టమైన వైఖరి కనపడుతుంది ఈసారి. ఖచ్చితంగా ఒక తెలివిగా ముందుకెళ్తున్నారు కూటమితో కలిసి అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. దీన్ని ఎట్లా మనం చూడవచ్చు? ఈసారి ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారితో జతకట్టడం తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్ముతున్నారు, పర్టికులర్లీ యూత్ బాగా నమ్ముతున్నట్టు నాకు అర్థమవుతా ఉంది. బహుశా యూత్ అంతా కూడా ఆయనతో ఉంటారని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అనే దానికి ఒక రీజన్ చెప్పండి సార్. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి. అక్కడ అభివృద్ధి కనపడటం లేదు కదా. తెలంగాణలో అభివృద్ధి చూస్తున్నాం, ఇక్కడ వాళ్ళు ఉండే రేటు రేపు ఉండలేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉండే రేటు రేపు పడిపోతూ ఉంది. సో మీరన్న ఆన్సర్కి నా ప్రశ్న, తెలంగాణ అభివృద్ధి జరిగింది మీరన్నారు, తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగితే కేసీఆర్ ఎందుకు ఓడిపోయారంటే? స్కామ్స్ ఉన్నాయి కదా, స్కామ్స్ ఉన్నాయి. తర్వాత ఆయన ప్రజాస్వామ్యంలో పాత రోజుల్లో లీడర్స్ ఎలా ఉన్నారో ప్రజలు కూడా అలా కోరుకుంటారు. అలా ఉండకపోతే ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, ప్రజలకు ప్రభుత్వాలు అందుబాటులో లేనప్పుడు తిరుగుబాటు వస్తుంది, సహజం అది. అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటారు మీరు? నాకు తెలిసి ఉన్నట్టు నాకు అనిపించింది. అభివృద్ధిని మరోపక్క సంక్షేమ పథకాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు 2019లో అసలు ఎందుకు ఓడిపోయారంటే? ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, ఈయన ఏదో చేస్తాడని అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం అడిగాడు, ఆయన ఇచ్చారు, అందులో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అభివృద్ధి చేస్తే మళ్ళీ ఆయన డెఫినెట్గా ఆయన వచ్చేవాడు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. మరి వాళ్ళ అంచనాల ప్రకారం బహుశా కూటమి రావటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంపీ సీట్లు బహుశా ఏకపక్షంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశం? నా లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 10-12 సీట్లు రావచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.